ఇవ్వాలి. పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలి. పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలి. నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చాలని, రద్దు చేయాలనేటువంటి మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలని చెప్పి, అదేవిధంగా పేదలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, పింఛన్లు ఇవ్వాలనేటువంటి ఈ డిమాండ్ల మీద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతున్నది. కాబట్టి మన ఉపాధి హామీలో ముఖ్యంగా 307 రూపాయల రోజు కూలీ ఇవ్వాలన్నది ఇవ్వడం లేదు. అదేవిధంగా జాబ్ కార్డులు కావాలని కొత్త వాళ్లకు జాబ్ కార్డులు కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా వాళ్ళకు వేతనాలు పెండింగ్లలో ఉన్న 7 వారాలు 8 వారాల నుంచి డబ్బులు అనేటువంటి ఇవ్వడం లేదు. రెండోది ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇచ్చిండ్రు. ఇప్పుడు ₹1,00,000 ముందు అడ్వాన్స్ పెట్టుకుంటే బేస్మెంట్ అయితే బిల్లు ఇస్తామని అంటున్నారు. ఇది తప్పు. ఇందిరమ్మ ఇల్లు అంటే పేదలకు ఇచ్చిన వాళ్ళ దగ్గర ₹1,00,000 లేవు. ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్ లో ఇల్లు శాంక్షన్ అయ్యి 50% ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలే. కాబట్టి అడ్వాన్స్ ఇవ్వాలా. గవర్నమెంట్ ఇస్తున్నది ఉచితంగా ఉష్క ఇస్తున్నది. అదేవిధంగా ఇనుము గాని సిమెంట్ తక్కువ ధరకు ఇస్తున్నాము, ఇవ్వడం లేదు. కాబట్టి ఆ రకంగా భూములకు పట్టాలనేటువంటి లేవు. భూముల సమస్యలు చాలా ఉన్నది. పోడు పట్టాల గురించి, అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు భూములు లాక్కుంటున్నారు. ఊరూర గొడవలు అవుతున్నది. ఆ పట్టాలు రాని పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా భూభారతి అనేటువంటిది తీసుకొచ్చారు. ఆ పట్టాలకు ఇస్తాము అనేటువంటిది అది చెయ్యాలనే. పేదలకు రేషన్ కార్డులు, అదేవిధంగా పింఛన్లు కూడా ఇవ్వాలా. చాలా మంది దరఖాస్తులు అనేటువంటిది పెట్టుకున్నారు. అదేవిధంగా మేము గ్రామాల్లో సర్వేలు చేసినాం. ఈ సమస్యలన్నీ ప్రజలు బాగా తీవ్రమైనటువంటి సమస్యలు మా ముందుంచారు. వాటిని పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారిని, జిల్లాధికారులను కలవడం అనేది జరుగుతుంది. వీటిని శాంక్షన్ చేయకపోతే, సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి ఉద్యమాలు మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం.